చికెన్ కర్రీని చాలా డిఫరెంట్గా తినాలనుకున్నా, అదే విధంగా వండడం కూడా అంతే సులువుగా ఉండాలనుకునే వారి కోసం ఈ వీడియో. చాలా సింపుల్గా 10 నిమిషాలలో చికెన్ కర్రీని వండేయచ్చు. థిక్ గ్రేవీ తోటి అద్దరిపోద్ది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. వంట రాని వాళ్ళైనా సరే చాలా టేస్టీగా చికెన్ కర్రీని అయితే ఉండొచ్చు. కరెక్ట్గా నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న టమాటా ఒకటి వేసుకుని, టమాటా అంతా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత టీ స్పూన్ అల్లం, టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు కారం, టేస్ట్కు తగ్గట్టు సాల్ట్, గసగసాల 1/2 టీ స్పూన్, 2-3 దాల్చిన చెక్క, 2-3 లవంగాలు కూడా వేసేసుకుని అంతా ఒకసారి కలిపేసుకోండి. ఆ తర్వాత ఇందులో చికెన్ కూడా వేసేసుకుని చికెన్ అంతా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టి చికెన్లో నుంచి వాటర్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు అలాగే చికెన్ మసాలా కూడా వేసి ఒకసారి కలిపేసుకొని చికెన్ అంతా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో. అంతే, సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అండి. నేను చెప్పినట్టు ఏ ఒక్కటి కూడా మిస్ చేయకుండా వేస్తే అద్దిరిపోయే చికెన్ కర్రీ రెడీ అండి. కరివేపాకు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు.